హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ అండి. ఫస్ట్ వ్లాగ్ శ్రీశైలంతో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ డేట్ వచ్చేసి May 29th రోజు స్టార్ట్ చేస్తున్నాము జర్నీ. ఫస్ట్ వ్లాగ్ శ్రీశైలంతో స్టార్ట్ చేయాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశానని చెప్పాను కదా. బట్ ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అండి. మేమైతే ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అవుతున్నామండి. మాకు నియర్ బై ఎల్బీ నగర్ ఉంది కాబట్టి సో ఎల్బీ నగర్ నుంచి శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 6:30 ఆ టైంకి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి దాదాపు అంటే 1 o'clock అయ్యింది అనుకుంటున్నాను. ఆ టైంకి ఎగ్జాక్ట్గా అయితే 1 to 1:15 ఆ టైంకి రీచ్ అయ్యాము. ఎందుకంటే దాదాపు 8:15 to 8:45 ఆ మధ్యలో అయితే బ్రేక్ ఆపారు. ఆల్మోస్ట్ 30 to 45 minutes బ్రేక్లోనే టైం అయిపోయింది. మళ్ళీ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మీకు అందరికీ ఘాట్ రోడ్లో వే ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసింది అనుకుంటున్నాను. ఆల్రెడీ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. బట్ జర్నీ అయితే ఆసమ్ అండి. మధ్యలో ఆ ఫారెస్ట్ ఏరియా అయితే మనకు అసలు సిగ్నల్ ఉండదు, అసలు ఏముండదు. మొత్తానికైతే ఆ పచ్చదనం చూసుకుంటా సాఫీగా అయితే అయిపోయింది. ఫైనల్గా శ్రీశైలంకి రీచ్ అయిన తర్వాత మేమైతే మల్లికార్జున సదన్ అనే రూమ్ బుక్ చేసుకున్నాం ముందే. మా అన్నయ్య అక్కడ ఉన్నాడు. అక్కడ మా అన్నయ్య వచ్చేసి అక్కడ ఎంప్లాయీ. సో మాకైతే రూమ్ అయితే బుక్ చేశాడు ముందే. కానీ రూమ్ మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. అంటే 2 members పడుకోవడానికి డబల్ బెడ్ అండ్ 1 సింగిల్ బెడ్, 2 washrooms అంటే 1 టాయిలెట్ అండ్ సింగిల్ వాష్రూమ్ ఉంది అండ్ 1 బాల్కనీ. రూమ్ అయితే చాలా బాగుంది. మేమైతే రూమ్కి రీచ్ అయిన తర్వాత మా బాబుకి తల వెంట్రుకలు తీయాలని చెప్పేసి కళ్యాణకట్టకైతే బయలుదేరామండి. ఈవినింగ్ అరౌండ్ 5:30 ఆ టైంకి అయితే కళ్యాణకట్టకు రీచ్ అయిన తర్వాత మా బాబుకి అయితే గుండు చేయించాము. గుండు చేయించి అక్కడే బాతింగ్ చేయించి రిటర్న్ వచ్చే టైంలో అక్కడ ఒక యాత్ర అయితే జరుగుతుంది. ఎందుకని కనుక్కుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజు అని చెప్పారు. సో యాత్ర అయితే జరుగుతుంది. మొత్తము అక్కడ టెంపుల్ వెళ్ళే రూట్ నుంచి పైకి మేము ఉన్న సదన్ దగ్గరికి వరకు యాత్ర అయితే జరిపారండి. జస్ట్ ఒక వెహికల్లో జస్ట్ టెంపుల్ లాగా సెట్ చేసి పెట్టారు. ఎంత బాగుందో చూడ్డానికి. మంగళ వాయిద్యాలతో తీసుకొని వెళ్ళారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఆ రోజు ఈవినింగ్ అయ్యాక అక్కడే నైట్ డిన్నర్ అవన్నీ చేసేసి ఇంక రూమ్లో అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ 5:30కి దర్శనం ఉంది. సో వెళ్ళేసి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ ఆ హడావిడిలో అసలు మొబైల్ అయితే రూమ్లోనే పెట్టేసి వెళ్ళామండి. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.